పనిగట్టుకుని నేను ఇలా దీక్ష పట్టానండి 40 రోజులు, నేను 50 రోజులు, నేను శుక్రవారం పులుపు తిన్నాను, శనివారం కారం తిన్నాను, ఏవో దీక్షలు ఉంటాయి రకరకాలుగా. పనిగట్టుకుని చేస్తాం మనం. నువ్వు పనిగట్టుకుని చేసినా సరే నీకు పెద్ద ఫలితం ఇస్తుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే నువ్వు పట్టిన దీక్ష గురించి 100 మందికి పబ్లిసిటీ చేస్తున్నావు. ఇక్కడ చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ. అంటే ఆ దీక్ష ద్వారా సమాజంలో నీ గౌరవం పెరగాలని చూస్తున్నావు తప్పితే నిజంగా నీ మనస్సులో ఇంద్రియ నిగ్రహం కలగాలని నువ్వు ఆలోచించట్లా. దీక్షలు ఎందుకోసం అండి? అయ్యప్ప దీక్ష పట్టిన వాళ్ళని గమనించండి, తెల్లరకట్ట 4 గంటల చలిలో స్నానం చేస్తారు. భవానీ దీక్ష పట్టిన వాళ్ళని గమనించండి, 4 గంటల చలిలో స్నానం చేస్తారు. తీర్థాలన్నీ తిరుగుతారు, ఒంటిపూట ఏకభక్తం చేస్తారు, నేల మీద పడుకుంటారు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఇదంతా ఎందుకు? తర్వాత కూడా క్రమంగా ఈ సుఖాలకి దూరంగా ఉండడానికి అలవాటు, అభ్యాసం కోసం. ఆ అభ్యాసం కోసం నువ్వు చెయ్యాలి తప్ప ఏదో ఫలితం వస్తుంది అంటే ఇది ఒక్కటి కనుక లేకపోతే వనరం చిత్తము శుద్ధి లేని నరుడు ఉద్యోగంబునన్ పూని చేసిన